రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అవకతవకలు జరగకుండా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు చేయకుండా చాలా జాగ్రత్తలు పడుతున్నారు. సో ఇక్కడ రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా కలెక్టర్లు కావచ్చు మిగతా అధికారులకి బాధ్యతలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా 3500 ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వడం అనేది లక్ష్యంగా కూడా ప్రభుత్వం పెట్టుకుంది. దాదాపుగా 4,50,000 ఇళ్ళు ప్రతి నియోజకవర్గంలో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇళ్ళు కంప్లీట్ చేయాలి. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిందో అదేవిధంగా ఇక్కడ కూడా విజయవంతంగా చేయాలి అని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించి అర్హులకి 5 లక్షల రూపాయలు ఇవ్వడమా, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వారితో పాటు మరికొన్ని చోట్లలో ఇందిరమ్మ ఇల్లులను కట్టించడం అనే ప్లాన్లు కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి కలెక్టర్లతో కూడా సమావేశం, అలాగే అధికారులతో కూడా సమావేశం అవ్వడం అనేది కూడా జరిగింది. సో లబ్ధిదారుల ఎంపిక కలెక్టర్లది. ఇందిరమ్మ ఇళ్లలో డెమోగ్రాఫిక్ ఆధారంగా ప్రాథమిక నిబంధనలు రూపొందిస్తున్న హౌసింగ్ శాఖ రిపోర్ట్ పూర్తయ్యాక సీఎం మంత్రి వద్దకు ఫైల్. కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడైతే విఫలమైందో అక్కడ తమ విఫలం కావద్దని రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం యోచన చేసినట్లు కనిపిస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కలెక్టర్లకే సర్వాధికారులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. లబ్ధిదారుల ఎంపికలో ఎగ్జిక్యూటివ్ అధికారులు వారికే ఇవ్వాలని తెలంగాణ హౌసింగ్ శాఖ ప్రాథమిక నిర్దేశించినట్టు తెలుస్తుంది. మేరకు రాష్ట్ర హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులు ప్రాథమికంగా నియమ నిబంధనలు రూపొందిస్తున్నారు. అలాగే ఇది డెమోగ్రాఫిక్ పద్ధతి ద్వారా. సో సాధారణంగా ప్రభుత్వానికి సంబంధించిన ఏ గృహ నిర్మాణ పథకంలో అయినా ఎస్సీ ఎస్టీలకు 50% రిజర్వేషన్ కోటా సమర్పించడం సహజమని ఆ శాఖ ఉన్నతాధికారి ఒక ఆయన విశ్వసనీయంగా తెలిపారు. అయితే ఈ పథకంలో మాత్రం ఒక నూతన విధానాన్ని ముందుకు తీసుకొచ్చినట్టు తెలిసింది. ఉదాహరణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 80% పైగా గిరిజనులు నివసిస్తున్నారు. అందుచేత అక్కడ 1/70 చట్టం అమల్లో ఉంటుంది. గిరిజనేతరుల చేతిలో భూమి ఉండేందుకు ఆస్కారం ఉండదు. ఒకవేళ ఉన్నా 1960కి పూర్వం ఉన్న వారికే సొంత స్థలం ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ గిరిజనేతరులకు వారి జనాభా ఆధారంగా ఇవ్వడం కుదరదు. దాంతోపాటు హైదరాబాద్లోని పాత బస్తీ ఇతర ప్రాంతాల్లో అధికంగా ముస్లిం వర్గానికి చెందిన వారే ఉంటారు. ఇక్కడ ముస్లిమేతర పేదల సొంత స్థలం కలిగి ఉండేందుకు మెజార్టీగా అవకాశం ఉండదు. రాష్ట్రంలో ఇతర పట్టణ ప్రాంతంలో దళితులు సొంత స్థలం కలిగి ఉండేందుకు ఛాయిస్ చాలా తక్కువగా ఉంటుంది. ఆఫీసర్లు భావించారు ఈ రకమైన అంశాలు స్థానిక కలెక్టర్లు సమతుల్యం చేయనున్నట్టు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా కట్టే ఇండ్లలో జనాభా ప్రాతిపదికన ఇండ్లను ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే ఎక్కడ ఎంత ఇచ్చామో, ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో కలెక్టర్లు లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుందని హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అర్హులంటే వారికి ఎంత స్థలం ఇద్దామన్న విషయంపై ప్రభుత్వం క్లారిటీతో లేనట్టు తెలిసింది. పల్లెల్లో ఎంత స్థలం ఉంటే ఎంపిక చేయాలి, పట్టణాల్లో ఎంత జాగా ఉండాలన్న దానిపైన స్పష్టత లభించలేదు. సో ప్రభుత్వానికి ప్రాథమికంగా నివేదించాలనుకుంటున్న అంశాలు: సొంత స్థలం కలిగి ఉండి దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి. సామాజిక ఆర్థిక సర్వే 2014లో ఇండ్లు లేని వారిగా అర్హులు పేరు నమోదై ఉండాలి. సొంత స్థలం దాని పూర్వ వివరాలు ఆన్లైన్లో పక్కగా కలిగి ఉండాలి. ఇది వరకు ప్రభుత్వం నుంచి ఏ గృహ నిర్మాణానికి లబ్ధిదారులై ఉండకూడదు. స్థానికంగా ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో కలెక్టర్లు నిర్ణయం తీసుకొని హేతుక వివరణ ఇవ్వాలి. గ్రామ సభలో లబ్ధిదారుల ఎంపిక ప్రకటించి ఎలాంటి అభ్యంతరం లేకుండా చూడాలి. సొంత జాగా ఉన్న వారికి ఆన్లైన్లో స్థలాన్ని ట్యాగ్ చేసే విధంగా ఉండాలన్నది దీని యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్తున్నారు. సో ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఈ నియమాలు తప్పగా అవసరం. ఏంటిది? ఒకటి, సొంత స్థలం కలిగి ఉండి దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి. అలాగే సామాజిక ఆర్థిక సర్వే 2014లో ఇండ్లు లేని వారిగా అర్హులో పేరు నమోదై ఉండాలి. 2011 వరకు ఎవరికైతే ఇండ్లు లేదో ఆ డాటా ఉన్న వాళ్ళకే అర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. అలాగే సొంత స్థలం దాని పూర్వ వివరాలు ఆన్లైన్లో పక్కగా ఉండాలి. సొంత స్థలం ఎక్కడుంది, ఎన్ని గజాలు ఉంది అనేది పక్కాగా ఆన్లైన్లో ఉంటే తప్పించి మిగతా వారికి ఇవ్వడం కుదరదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది వరకు ప్రభుత్వం నుంచి ఏ గృహ నిర్మాణానికి లబ్ధిదారులే ఉండకూడదు. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర ఇండ్ల విషయంలో అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్ విషయంలో కావచ్చు, ఎటువంటి స్కీమ్లకు అర్హులుగా ఉండని వారికి
మాత్రమే ఈ నియమ నిబంధనలు వర్కౌట్ అవుతాయని చెప్పేసి కూడా అంటున్నారు. అలాగే స్థానికంగా ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో కలెక్టర్లు నిర్ణయం తీసుకొని సహేతుకంగా వివరణ ఇవ్వాలి. గ్రామ సభలో లబ్ధిదారుల ఎంపిక ప్రకటించి ఎలాంటి అభ్యంతరం లేకుండా చూడాలి. గ్రామ సభలో అభ్యర్థులను ప్రకటించి ఎటువంటి ఇష్యూ లేకుండా చూడాలి. అలాగే సొంత జాగా ఉన్న వారికి ఆన్లైన్లో స్థలాన్ని ట్యాగ్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఈ నియమ నిబంధనలను తప్పనిసరిగా ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ తెలపడం అనేది కూడా జరిగింది. ఆ బాధ్యతలు కూడా రాజకీయ నేతల చేతుల్లో ఉంటే మళ్ళీ కార్యకర్తలు కావచ్చు, వారి సొంత మనుషులకు కావచ్చు, ఇట్లాంటి ఇష్యూలు వస్తాయని కలెక్టర్లకు అధికారులకే ఈ పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించినట్టు కూడా